మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఏప్రిల్లోకి వచ్చాం. ఏప్రిల్ మంత్లోకి మనం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మంత్కి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఈ వారం రోజులకి సంబంధించి చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక కుజుడు మీనరాశిలో రవితో శనితో యుతి కట్టబోతా ఉన్నారు. అలాగే ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా చూస్తే తుల, వృశ్చికము, ధనస్సు, మకరం మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ 4 రాశుల మీదుగా ఉంది. సో అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క ట్రాన్సిట్ కూడా మనం చూస్తే శుక్రుడు మేషరాశిలో, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటున్నారు. బుధుడు కూడా అసలు చెప్పకూడదు కానీ బుధుడు నిజంగా ఆయన కూడా కుంభరాశిలో గత 2 నెలలుగా టెస్ట్ వేసుకుని రాహుతో పాటు కూర్చుని ఉన్నారు. ఇక అదేవిధంగా మీన రాశిలో కుజ, శని, రవుల యొక్క యుతి అయితే జరుగుతూ ఉంది. సో ఈ విధమైన ట్రాన్సిట్ ఆధారంగా, గోచారం ఆధారంగా, చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. సో ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమంలో బుధుడు, దశమంలో కేతువు, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సోమ, మంగళ, శని. సో 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. మెయిన్గా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. అక్కడ రాశ్యాధిపతి అయిన శుక్రుడు కూడా ఈ రాశికి సంబంధించి మెయిన్గా ఇక్కడ ఆయన షష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉంటాం. సో కాబట్టి వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో కొన్ని ఏమైనా అబ్స్టెకల్స్ ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. సో అలాగే ఇక్కడ మెయిన్గా ఈ రాశికి సంబంధించి ఏంటంటే సమ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ విషయం కూడా వారం ప్రారంభంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో కూడా కలత్రకారకుడైన శుక్రుడు యొక్క షష్టమ స్థాన సంచారం వల్ల సో క్లోజ్ బాండింగ్కి సంబంధించిన విషయాల్లో లైఫ్ పార్ట్నర్స్కి మధ్య అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం. సోమ, మంగళవారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూస్తే రాశిలో చంద్రుడు యాక్చువల్గా అది ఆయన నీచరాశి అయింది. బట్ ఏంటంటే ఆ రాశ్యాధిపతి అయిన కుజుడు కంజక్టెడ్ విత్ సన్ అండ్ సాటర్న్. సో కుజుడి యొక్క కలయిక రవి, శనిలతో కలిసి ఉంది. మొత్తం 5 ఇక్కడ పంచమ స్థానంలో కలిసి ఉన్నారు. సో దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ టైం ఫర్ పుట్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, షేర్స్ విషయంలో కానీ, మీ స్పెక్యులేషన్స్ విషయంలో మీరు అనుకున్నట్టుగా అవ్వటమైన విషయంలో కానీ చాలా వరకు కొంచెం అబ్స్టెకల్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే రవి ఈజ్ ఏ డ్రై ప్లానెట్ అండ్ హాట్ ప్లానెట్, హీట్ ప్లానెట్, అండ్ ఆల్సో మార్స్ ఆల్సో హీట్ అండ్ డ్రై ప్లానెట్. 2 ఫైరీ ప్లానెట్స్ సన్ అండ్ మార్స్ కలిసి పంచమ స్థానంలో ఉండి ఒక మూర్ఖుడైన శనితో కలవటం అంటే ఇన్ జనరల్గా ఏంటంటే ఆ ఫైర్కి మూర్ఖత్వం కూడా కలిసి వస్తే దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ టైం ఫర్ లవ్ లైఫ్, అఫెక్షన్స్, సంతానానికి సంబంధించిన విషయాల్లో, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా ఇది కొంచెం ఎఫెక్టివ్గా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి వీటికి సంబంధించిన విషయాల్లో టేక్ కేర్ అబౌట్ దీస్ ఇష్యూస్. అలాగే ఇక్కడ బుధ, గురు, శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. బట్ ఆ రాశ్యాధిపతి గురుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. సో మనీకి సంబంధించి ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అయితే గురువు కాపాడగలుగుతాడు. కానీ ఆర్థిక పరంగా సడన్ ఎక్స్పెన్సెస్ అనేవి గత 4 నెలలతో పోలిస్తే కొంచెం బెటర్గానే సిచ్యువేషన్స్ అనేవి ఇప్పుడు ఉండటం, అంత టెన్షన్, యాంగ్జైటీ తగ్గటం, ఫ్యామిలీలో వచ్చే చాలా ఆరోగ్యపరమైన సమస్యలకు, కుటుంబ పరంగా వచ్చే అనేకమైన, సంతాన పరంగా వచ్చే అనేకమైన ఇష్యూస్కి సంబంధించి కొంచెం నెమ్మదిగా మీకు ఒక సాల్వేషన్కి సంబంధించి పరిస్థితులు ఎలైన్ అవుతూ ఉండటం మనం గమనించవచ్చు. అలాగే ఎంతైనా అష్టమ గురుదోషం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి జాబ్ మారే విషయాల్లో కానీ, జాబ్ ట్రయల్స్ విషయాల్లో కానీ, ప్రొఫెషన్ విషయాల్లో కానీ అందరినీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నమ్మకుండా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. వారాంతంలో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుని యొక్క సంచారం పరాక్రమ స్థానంలో చంద్రుడు బాగా యోగిస్తాడు. బట్ దట్ సాటర్న్
ఆ రాశ్యాధిపతి మీకు ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం అనుకున్నట్టు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి దానికి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి రావడం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో సంతానపరమైన విషయంలో తీసుకునే నిర్ణయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకునే నిర్ణయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం అనేది మంచిది. అంటే వ్యాపారం చేసే వాళ్ళకి అష్టమ గురు దోషం కూడా ఉంది కాబట్టి వీళ్ళకి చాలా వరకు ప్రాఫిట్స్ రాకపోతున్నప్పటికీ ఇంకా ఏదన్నా మనం వ్యాపారానికి సంబంధించి ఎక్కిద్దాం, ఇంకేమన్నా మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే ఆలోచన కొంచెం తక్కువ చేసుకుంటే మంచిది. ఉన్నదాన్ని ఫస్ట్ మనం దీన్ని మనం సోల్వ్ చేయడం అనేది చాలా బెటర్ అని చెప్పి ఫస్ట్ అలా ముందుకు వెళ్ళడం అనేది మంచిది. వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి పంచమ స్థానంలో ఉన్న ఈ గ్రహాలు ఏవి అంత అనుకూలమైన పరిస్థితిని క్రియేట్ చేయట్లా ఫస్ట్ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో. సో కాబట్టి డబ్బుల్ స్ట్రకింగ్, మనీ స్ట్రకింగ్, ఫైనాన్షియల్ స్ట్రకింగ్ ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు ఇష్ట దైవారాధన ఎక్కువ చేసుకోవడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మాత్రం కూడా చదువుకోవడం ఈ సమయంలో వీళ్ళకి చాలా మంచిది. గురువారం పూట కేజింపావు శనగలు ఎల్లో క్లాత్ దానం చేసుకుంటూ వెళ్ళటం ఇంకా మంచిది. సో ఈ చెప్పిన విషయాలను కూడా కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ఎప్పుడు మనం ఏంటంటే సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి వాటికి అనుగుణంగా ఈ ట్రాన్సిట్లో మనం ఎప్పుడు వినకపోయినా పర్లేదు, కానీ కొంచెం మేజర్ ట్రాన్సిట్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు నడుస్తున్న పరిస్థితుల రీత్యా. సో ఈ టైంలో కొంచెం ఇలాంటి ప్రిడిక్షన్స్ కొంచెం మనకి ఒక గైడెన్స్గా, ఒక మన ఫ్యామిలీ, వృశ్చిక రాశి ఫ్యామిలీ అని పిలుస్తాం, మన ఫ్యామిలీకి ఎలా చెప్తామో అలాగే కొంచెం వీళ్ళని కూడా మనం గైడ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తాం. కాబట్టి ఆ పాయింట్ని అండర్స్టాండ్ చేసుకుని సిచ్యువేషన్స్ని ఇలా ఉంటున్నాయి కాబట్టి వాటిని మనం ఇలా బ్యాలెన్స్ చేసుకుందాం అనే మైండ్తో ముందుకెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.